రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని ఎన్నో కంప్లైంట్లు వస్తున్నాయి. బాధతో మాట్లాడుతున్నా. కేసులు పెట్టాడు, చంపాలని చూశాడు, చంపగలిగాడా? ముక్కలవుతావు, నీ ముక్కలు దొరకవని దేవుని శాపాలు పెట్టాడు. ఎందుకు? దేవుడు పంపగా వచ్చాను నేను. ఎవరి కొరకు వచ్చాను? తెలుగు ప్రజల కొరకు. తెలంగాణ ఆంధ్రుల ప్రజలు 15 కోట్ల మంది ఉన్నాము. దేశాన్ని ఎన్టీ రామారావు శాసించాడు, పివి నరసింహరావు శాసించాడు. ఎన్టీ రామారావు ఒంటరి పోరాటం పోరాడి 202 సీట్లు గెలిచి బీసీ ఎస్సీ ఎస్టీలు కలుపుకొని తెలుగుదేశాన్ని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు మాలామాదిగల్ని ఎడగొట్టి, బీసీని ఎడగొట్టి, మాలను మోసం చేసి లక్షల కోట్లు సంపాదించి రాజకీయం చేస్తున్నాడు. యథా గురు తథా శిష్య అని ఆ రూట్లో వెళ్ళదు తమ్ముడు రేవంత్ రెడ్డి. దేవుడు నిన్ను దీవించాలంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, గ్రామాల్ని అభివృద్ధి చేయాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే, కంపెనీలు పెట్టాలి అంటే, మంచి చేయాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే డబ్బు తెచ్చినాడు ఒకడే ఉన్నాడు ఈ దేశంలో. అందుకే మోదీ గవర్నమెంట్ వాడుకుంటున్నాం. అమిత్ షా, రూపాల, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వాడుకుంటున్నారు. మా దేశానికి డబ్బులు ఇప్పించండి. ఏ రేవంత్ రెడ్డి, నీ నోట్లో నుంచి నువ్వే కదా పలికావు డిసెంబర్ 3ని, సార్ పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెడదాం, అద్భుతంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుందాం. పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దలందరూ ఉంటుండగా నువ్వే కదా నన్ను అప్రోచ్ అయ్యావు. వెంటనే నేను పొంగిపోయి అక్కడ పొంగులేటి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పోటీలో ఉంటే సీఎం పదవికి రాహుల్ గాంధీతో యుద్ధం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నా పాత్ర నేను వహించాను. నీకు తెలుసు కదా. ఒక్క ఎంపీని 17 మందిలో నిలబడుకుంటా నీకు మద్దతు ఇచ్చాను కదా. నీ చుట్టూ ఎవరైనా వచ్చి కుట్ర పంచితే గుండె గీసేస్తానని పేర్లతో సహాల్ని నువ్వు పిలిస్తే మీడియాలో చెప్పాను, సెక్రటరియట్లో చెప్పాను, అసెంబ్లీకి లైఫ్లో రాను. నిన్ను కలవడానికి నువ్వు పిలిస్తే అసెంబ్లీకి రాలేదా ఫిబ్రవరి 10ని? నీకు నేను ఎంత మద్దతు ఇస్తే నన్ను వాడుకొని వదిలేస్తావా? దేవుని శాపానికి గురవుతావా? ఇప్పుడైనా మార్పు చెందితే మన ఇద్దరం కలుద్దాం. సెంట్రల్లో మీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేను ఒప్పిస్తా. ఇప్పటికైనా 35 రోజులు ఉంది. జనవరి 30ని పరేడ్ గ్రౌండ్ లో సమిట్ పెడదాం. లేదా నువ్వు చాలా పవర్ఫుల్ అనుకుంటున్నావు కదా, రాజశేఖర రెడ్డి కంటే 100 రెట్లు తక్కువ, కేసీఆర్ కంటే 1000 రెట్లు తక్కువ. కేసీఆర్ పార్టీ పెట్టి దేశంతో పోరాడి, సోనియా గాంధీతో, బీజేపీతో పోరాడి టిఆర్ఎస్ ని గెలిపించాడు. ఆయనే ఇప్పుడు 0 అయిపోయింది. ఎవరి పదవి శాశ్వతం కాదు. ఎంత పెద్ద జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఎదుర్కొని 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ ఇవాళ ఏమయ్యాడు? రోడ్లు పాలయ్యాడు, జైలు పాలవుతున్నాడు, కష్టాల్లో ఉన్నాడు. ఆదుకుంటున్నాను కష్టాల్లో ఉన్న వాళ్ళందరి కొరకు, మంచి మాట్లాడుతున్నాను. కనుక రా తమ్ముడు రేవంత్ రెడ్డి, ఈరోజే కలుద్దాం రా. నేను ఒక ఫాదర్ ఫిగర్ని, నీకు వయసులో పెద్దోడిని, అనుభవంలో పెద్దోడిని, ప్రపంచంలో పెద్దోడిని, దేవుని దూతను. నువ్వు పలకట్లేదు కనుక నిన్న కాల్ చేశాను. జైపాల్ రెడ్డి ఫోన్ ఎత్తుతాడు, ఆపేస్తాడు. మొన్న కాల్ చేశాను, అటు మొన్న ఏమన్నాడు? సార్ అసెంబ్లీ అయిపోగానే రాత్రి కలుద్దాం అన్నాడు. సామ దాన వేద ఇది వార్నింగ్. దండోపాయం దేవుడు ఇస్తాడు, ప్రజలందరూ చూస్తారు. అది ఎలాంటి దండోపాయమో రాజశేఖర రెడ్డికి ఒక విధంగా తెలిసింది,
పవర్ పోయి కేసీఆర్కి తెలిసింది, నేను కలవను అని నన్ను తిరిగి పంపించేసిన జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. అందరికనే బీజేపీ కాంగ్రెస్ నేతలు కలుస్తున్నారు. కనుక ఈ మెసేజ్ నువ్వు తీసుకొని వచ్చే సోమవారం నేను ఇదే హాల్లో సర్పంచుల కొరకు వస్తున్నాను. డిసెంబర్ 30. ఇప్పుడు కొంతమంది సర్పంచులు వచ్చారు. మీరు సర్పంచులైనా చేయలేదండి? ఎంతమంది వచ్చారు? థ్యాంక్ యూ. వచ్చే సోమవారం వస్తాను నేను 10 గంటలు 11 గంటలు లంచ్ పాలు. ప్రతి సర్పంచ్ని పిల్లలు 100 రోజుల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీరు బీఆర్ఎస్ తరఫున ఇంత ముందు నిలబడ్డారు, కాంగ్రెస్ తరఫున నిలబడ్డారు, అప్పులు పాలయ్యారు. అవునా కదా? 100 రోజుల్లో మీ జీవితాలు మార్చేస్తాం. జనవరి 30 గెలిచిన వారికి మాత్రమే మద్దతు. ఏంటి ఇస్తాను? ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం. ముందు 100 రోజులు మీ గ్రామ సమస్యలు ఏమున్నాయో తీసుకొని రండి. మే 10వ తారీఖు లోపల ముందు 100 గ్రామాలు చేసి చూపిస్తా. మీ బంగారు తెలంగాణ అవలేదు కానీ మీ బంగారు గ్రామాలు చేసి నేను చూపిస్తా. నన్ను నమ్ముతారా? గొర్రెలేమో గొల్లని నమ్మకుంటే కషాయాన్ని నమ్ముతుంది. మీరు ఆ ఇద్దరు కషాయాన్ని నమ్ముతారా? మీరు రెట్లైనా నాకు ఇబ్బంది లేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి మొన్న కోమటిరెడ్డి ఆహ్వానించాను ప్రజాశాంతి పార్టీలో. ఎందుకు? సంవత్సరం అయింది, నల్గొండ అంతా నాశనం అయిపోయింది. రోడ్లు లేవు, ఊర్లు లేవు, తిండి లేదు, పెన్షన్ లేవు, ఇల్లు లేవు, ఇందిరమ్మ ఇల్లు లేవు, సోనియా గాంధీ ఇల్లు లేవు, ఏమి లేవు. అన్ని వాగ్దానం. కోర్టులో ఇంత చేసామని చెప్పుకోరు, అన్ని అబద్ధాలు. 1,00,000 కోట్లు అప్పయింది ఎక్స్ట్రా. రేవంత్ రెడ్డి వచ్చి మేమేం తీర్చుతాడు? ఇంకో సంవత్సరం ఉంటే ఇంకో జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి 1-2 ఇయర్స్లో. గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తా. ఆ తర్వాత ప్రతి గ్రామంలో మీ గ్రామ వెలుగు వెలుగుతుంది. మీరు వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి. మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి ఇదే పుట్టినోడు. వచ్చే సోమవారం హెడ్లైన్ డిసెంబర్ 30న నిజామాబాద్ విందు భోజన హోటల్లో నిజామాబాద్ సర్పంచుల సదస్సు సమితి మీటింగ్ అదో పెట్టండి. ఉదయం 10 నుండి 12 వరకు లంచ్ ఫాలోస్. కండువ కప్పుకోండి, 10 రూపాయలు కట్టండి, మీరు నిలబడండి, నా ఫోటో వేసుకోండి. మీ ఊర్లో అడగండి నా పాపులారిటీ ఏంటో. రేవంత్ రెడ్డి కావాలా, కేటీఆర్ కావాలా, కేఎఫ్ వాళ్ళు కావాలా అని అడగండి. వాళ్ళే చెప్తారు. నిరుద్యోగులందరినీ కలిపేయండి. మీరు రాజులు అవ్వండి. ఆ దొంగలు ఎందుకు చేస్తారా? దొంగల మాటలు నమ్మినోడు బుద్ధి లేని వాళ్ళు నమ్ముతారు. ఆడు తప్పితే ఈడు తప్పితే ఆడు. 75 సంవత్సరాలు మనం లేలుతున్నాం. 60% ఉన్న బీసీలు, ఎస్సీ ఎస్టీలు మనం 90% ఉన్నాం. చెప్పులు అట్టుకొని అనుకుంటున్నాం. ఆర్ కృష్ణ ఏమో బీజేపీ కమ్ముడు పోయాడు, మందకృష్ణ మాది బీజేపీ కమ్ముడు పోయాడు, తత్వాలందరూ కాంగ్రెస్ కమ్ముడు పోయారు. పెద్ద పెద్ద చెప్పులు కొని ఇస్తాను వాళ్ళకి, సిల్వర్ చెప్పులు. అడుక్కు తినమంటే బాగుంటుంది. మంత్రులు కావాల్సిన వాళ్ళు మీరు అడుక్కు తింటారేనా? కులాన్ని నమ్ముకొని యూత్ మిమ్మల్ని కొడతారు కోపం వస్తే. నిన్న అల్లు అర్జున్